హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈ వీడియో మీషో హాల్‌కి పార్ట్ 2. సో, ఇందులో కుర్తీస్ ఎక్కువగా ఉంటాయి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అప్పుడు ఆర్డర్ పెట్టున్నవే ఇవన్నీను. అండ్ ఇది రేయాన్ మెటీరియల్. కుర్తీ చూడటానికి చాలా బాగుంది. బట్ నాకు క్వాలిటీ కొంచెం ఓకే, యావరేజ్ అని అనిపించింది. అంత బెటర్ అని ఏం అనిపించలేదు. సో, రెగ్యులర్ వేర్‌కి సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చి క్వాలిటీ వైజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. యూ కెన్ గో అహెడ్ అండ్ ట్రై ఇట్ అవుట్. లింక్స్ కావాలంటే చెప్పండి, ఐ కెన్ పింగ్ దెమ్ ఆర్ ఎల్స్ ట్యాగ్ చేయమన్నా కూడా ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తున్నది, ఇందాక చూపించినది, ఇవి రెండును కాటన్ బ్లెండ్ మెటీరియల్సే. ఈ రెండు కుర్తీస్ వచ్చేసి నేను కాంబోలోనే తీసుకున్నాను. ఇవి కాటన్ బ్లెండ్ మెటీరియల్ అని ఉంది, కానీ దీని ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ ఎస్, సమ్మర్కి సెట్ అవుతుంది ఫర్ ష్యూర్. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ లాగానే అనిపించింది నాకు. అండ్ క్వాలిటీ కూడా బాగుంది, ఏం డ్యామేజ్ లేకుండా వచ్చాయి కుర్తీస్ అన్నీను. అండ్ ఇది బాగా ట్రెండ్ అయిన కుర్తీ. ఇఫ్ యూ గైస్ రిమెంబర్, చాలామంది యూస్ చేస్తున్నారు ఆల్రెడీ కుర్తీ. సో నాకు కూడా ట్రై చేయాలని అనిపించింది. యాక్చువల్గా ఇది ట్రెండ్ అయిందన్న సంగతి కూడా నాకు తెలీదు. ఆర్డర్ చేసున్న తర్వాతనే ఐ హ్యావ్ సీన్ కొంతమంది వీడియోస్ చూశాను నేను యూట్యూబ్లో. సో దట్స్ హౌ ఐ ఫౌండ్ అవుట్ అది చాలా వైరల్ అయిన కుర్తీ అని చెప్పి. అండ్ ఇది కూడా కాటన్ బ్లెండ్ మెటీరియలే. ఇప్పుడు నేను చూపించినవన్నీ రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగుంటున్నాయి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది ఎక్సెప్ట్ దట్ బ్లాక్ వన్. అండ్ ఇప్పుడు ఇంకొన్ని ఐటమ్స్ అన్బాక్సింగ్ చేద్దాము. ఇది నేను పెట్టిన ఇంకొక సెరామిక్ బౌల్ అనమాట. దానికన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది ఇంతకుముందు చూపించిన దానికన్నాను. అండ్ డ్యామేజ్ ఏం లేకుండా బాగా వచ్చిందనమాట. చాలా ఎస్థెటిక్గా ఉంది కదా చూడ్డానికి. సో అందుకోసమే తీసుకున్నాను. ఇవన్నీ మా హస్బెండ్ లేనప్పుడే వచ్చాయి. మా హస్బెండ్ ఉన్నప్పుడు వచ్చిందంటే నా పని అయిపోయేది. అండ్ ఇక్కడ నేను ఒక సెరామిక్ ఫ్లవర్ వాస్ పెట్టాను, బట్ అది డ్యామేజ్డ్గా వచ్చిందనమాట, ఆల్రెడీ పగిలిపోయింది. సో ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఈ అన్బాక్సింగ్ వీడియో చేయటం వల్ల ఒక ప్రూఫ్ లాగా ఉండింది, పగిలిపోయింది అది. సో నేను మళ్ళీ దాన్ని అలాగే రిటర్న్ ప్యాక్ చేసేసి రిటర్న్ పెట్టాను ప్రస్తుతానికి. ఇవి వచ్చి అగైన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్ వాస్ కోసమే నేను పెట్టాను. పాలిస్టర్ మెటీరియల్ ఇది. బాగుంది, ఫ్యాబ్రిక్ లాగా అయితే ఏమనిపించలేదు. లుక్ ఇలా ఉంది కానీ, బట్ క్వాలిటీ పట్టుకొని చూస్తే బాగా అర్థమవుతుంది, చాలా బాగుంది. అండ్ హియర్ కమ్స్ ద మెయిన్ ఐటమ్ విచ్ ఈస్ ట్రైపాడ్. నాకు ఇది అరౌండ్ 150 or 160కే వచ్చింది. ఆ ప్రైస్ రేంజ్కి అయితే ఐ థింక్ బెస్ట్ అనే చెప్తాను నేను. కానీ ఇందులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటంటే టిల్ట్ అవుతుంది అది, ఎక్కువగా అయితే టిల్ట్ చేయలేకపోతున్నాము. బట్ అగైన్ ఆ ప్రైస్ రేంజ్కి ఈ మాత్రం ఇవ్వటం ఈజ్ గుడ్ థింగ్. మనకి ఇంకా స్టార్టింగే కాబట్టి అంత అలవాటు లేదు కాబట్టి నేను ఫస్ట్ చిన్నదే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది అలవాటు అయ్యాక అగైన్ కొంచెం క్వాలిటీ బాగున్నది తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఇది బాగా వైరల్ అయిన శారీ అన్నమాట. యాక్చువల్గా నేను ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అండ్ దట్టు నేను ఈ శారీతో ఒక లెహెంగా కానీ లేకపోతే అనార్కలి కానీ రిక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎప్పటిగా అవుతుందో మనకు తెలీదు. బట్ యాజ్ ఎ ఫ్యాబ్రిక్ కూడా ఇది బాగుంది అని చెప్పి మా అత్తయ్య అన్నారు. మా అత్తయ్యకి బాగా నచ్చిందంట శారీ కూడాను. ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ప్రాబబ్లీ ఇంకా ఒక
4-5 డేస్ వీడియోస్ రాకపోవచ్చు బికాస్ ఫంక్షన్ ఉండటం వల్ల, బిజీగా ఉండటం వల్ల. బట్ యా, ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. చూద్దాం. బాయ్.